హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు జైరే వ్లాగ్స్. నేనైతే క్రాబ్ కర్రీ చేశానండి. పీతలు, చుక్క పీతలు అన్నమాట. బాగుంది. ముందుగా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను ఈ పీతలు కర్రీ చేస్తానండి. ఏం పీతలు అంటే చుక్క పీతలు. ఓకే, వీటిని చుక్క పీతలు అంటారని తెలుసు, అండ్ సవాయి పీతలు అని కూడా అంటారని మా అక్క చెప్పింది. నేమ్ నాకు కరెక్ట్గా తెలియదు, కానీ చూసారా వీటిని నేను ఇగురు వండుతున్నాను. పులుసు కాదు, పులుసు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇగురు చేసినా కూడా వాటర్ ఎక్కువనే అనిపిస్తుంది. కాకపోతే పులుసు కంటే ఇగురు అనేది బాగుంటుంది, అంత వాటర్గా అనిపించదు. అండ్ అంటే ఖచ్చితంగా పులుసు పెట్టు అంటే మండపీతలు అంటే ఈ బ్లాక్గా ఉంటాయి చూసారా, బ్లాక్ ఆర్ డార్క్ గ్రీన్ అవి ఉంటాయి చూసారా మండపీతలు. అవి అయితే వండుకోవచ్చు, పులుసు పెట్టుకోవచ్చు. సో నేను ఈ చుక్క పీతలు అయితే మాత్రం నేను ఇప్పుడు ఇగురు చేస్తున్నాను. ఎలా చేస్తానో చూపిస్తాను. ఇప్పుడు ఇగురు అంటే ఇప్పుడు మనం ఉల్లిపాయ పేస్ట్ ఇవన్నీ కూడా తీసి ఇందులో మిక్స్ చేసేసుకొని, కారం ఇవన్నీ కూడా మిక్స్ చేసేసుకొని మనం ఆయిల్లో యాడ్ చేసుకోవడమే. ముందుగా అయితే నేను ఏం చేస్తున్నాను అంటే చూడండి, 2 ఆనియన్స్ తీసుకున్నాను నేను. ఇందులో నేను టమాటో వేస్తున్నాను. అది మీ ఇష్టం, వేసుకోండి వేసుకోకపోండి, అది మీ ఇష్టం. వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. నేనైతే వేస్తున్నా, అంటే 2 ఆనియన్సే వేస్తున్నాను. మళ్ళీ ఆనియన్స్ ఎక్కువ వేస్తే గ్రేవీ అనేది ఎక్కువ వచ్చేస్తుంది. సో నేను ఎక్కువ వేయట్లేదు ఆనియన్స్. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా మనం కలిపేసుకొని ఆ పీతలకి మనం ఆ మసాలా పట్టించేసి దాన్ని ఆయిల్లో వేసేయాలన్నమాట. బాగా ఫ్రై అయ్యాక వాటర్ రిక్వైర్డ్ అయితే కావాలి అంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. టూ టమాటోస్ వేస్తున్నాను నేను. యాక్చువల్లీ వేసుకోరు, నేనైతే వేస్తున్నాను. టమాటో కూడా వేసి చూద్దామని, ఎలాగ పులుపు వేయట్లేదు కదా, కొంచెం అయినా ఆ ఫ్లేవర్ వస్తుంది అని చెప్పి నేను టమాటో అనేది యాడ్ చేస్తాను. నేనైతే మిక్సీ పట్టేస్తానండి ఉల్లిపాయ అండ్ టమాటో. ఆ రెండిటికి ఎంత గ్రేవీ వచ్చింది చూసారా. వచ్చింది కదా. ఇందులో ఇప్పుడు మసాలా ఏవైతే వేయాలో అవి మొత్తం కూడా కలిపేయాలి. గరం మసాలా అండ్ కొరియాండర్ పౌడర్ 1 టీ స్పూన్, ఇంకో కొంచెం వేసుకో, 1.5 వేసాను. జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కారం వేస్తున్నాను 3.5 వేస్తాను, సాల్ట్ 1.5 టీ స్పూన్ వేసాను. అండ్ మెయిన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్స్ వేస్తున్నాను. మొత్తం మిక్స్ చేసేసుకోవాలండి. మొత్తం ముక్కలు అన్నిటికీ మిక్స్ చేసుకోవాలి. పైన కొంచెం కర్రీ లీవ్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకొని ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ మరిగిన తర్వాత ఇవి వేసేసుకోవాలి. కొంచెం కేర్ఫుల్గా కలుపుకోవాలి, ఎందుకంటే వీటికి తెలుసు కదా, మేము డెక్కలు అంటాం, మీరు ఏమంటారు, ఇవి గుచ్చుకుపోతాయి. తినేటప్పుడు కూడా చాలా కేర్గా తినాలి అవి, ఎందుకంటే అవి గుచ్చుకుంటాయి, ఖచ్చితంగా గుచ్చుకుంటాయి, ఎంత తినడం వచ్చిన వాళ్ళకైనా. బయట ఫుల్ వర్షం పడుతుందండి, చాలా పడుతుంది. ఇంట్లో వేడివేడిగా పీతల ఇగురు చేస్తున్నా, కాంబినేషన్ సూపర్ ఉంటుంది. అస్తమానం అయితే పీతలు తీసుకురాం, ఎప్పుడో ఒకసారి. అంటే ఎప్పుడో ఒకసారి అంటే నాకు తెలిసి 1 ఇయర్ అలా అయిపోతుంది.
ఒకవేళ ఆంధ్ర కనుక అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే కనుక పీతలు ఖచ్చితంగా దొరుకుతాయి, అక్కడ తింటాము. ఇక్కడ మార్కెట్లో కొనాలంటే ఇవి రేట్ ఎక్కువ. సో ఇక నేను మసాలా అయితే కలిపేసాను అండి. ఇప్పుడు నేను ఆయిల్ వేసి వీటిని అందులో వేసేస్తాను. పాన్ పెట్టుకున్నాను, నేను పాన్లో కొంచెం ఆయిల్ వేసేస్తున్నాను కర్రీకి సరిపడగా. నేను ఇది నువ్వుల నూనెతోనే వండుతున్నా. ఏదైతే కలిపి పెట్టుకున్నామో ఈ పీతలు ఇందులో వేసేస్తాను. వెడల్తోటిది అయితే బాగా కలుపుకోవడానికి అది బాగుంటుంది. సో ఇలా వెడల్పుగా ఉన్నది చూసుకోండి. పీతలకి ఇరుకుగా ఉన్నదానికంటే ఇలా వెడల్పుగా బ్రాడ్గా ఉన్న పాన్ అయితే బాగుంటుంది. మొత్తం మసాలా వేసేస్తాను. ఒక 15 మినిట్స్ వరకు కూడా మనం అది బాగా ఉడికించేసుకోవాలన్నమాట. వేరే వాటర్ కావాలంటే వేసుకోవాలి. స్లోగా కలుపుకోవాలి. చిన్న మంట మీద పెట్టి సిమ్లో పెట్టి ఉడికించాలి. ఇలా ఈ విధంగా అన్నమాట. మూత పెట్టేస్తాను. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తాను. 5 మినిట్స్ అయిందండి, నేను చూస్తున్నా. ఆఫ్టర్ 5 మినిట్స్ సరే ఇందులోనే గ్రేవీ వచ్చేస్తుంది. వాటర్ అయినా కూడా కొంచెం వేసుకోవచ్చు వాటర్. బాగా కలుపుకొని ఇంకొక 5 మినిట్స్ తర్వాత నేను కొంచెం వాటర్ వేస్తాను. మళ్ళీ అన్నంలోకి కలుపుకోవడానికి ఉండేది. ఇంకొక 5 మినిట్స్ తర్వాత నేను నీళ్ళు వేస్తాను. ఇంకొక 5 నిమిషాల తర్వాత చూస్తానండి. సరే కదా, ఈ విధంగా ఎలా అయితే కుక్ అవుతుందో. అయితే ఇందులో నేను కొంచెంగా వాటర్ వేస్తాను. ఏదైతే మసాలా తీసుకుంటానో అదే ప్లేట్లో కడిగింది చాలు. మరీ ఎక్కువ వేసేసుకోవద్దు. ఈ విధంగా బాగా కలుపుకొని ముక్కలు ఇలా పెట్టుకోండి. ఇలా అరేంజ్ చేసుకొని ఉడికేటట్టుగా సరిపోతుంది. ఇది గ్రేవీ చూడండి సరిపోతుంది. ఇంకా వాటర్ వేయను. అయితే నాకు ఇందులో ఎగ్ వచ్చిందండి పీతలు. ఆ పీత ఎగ్ నేను ఇలా కొంచెం సెపరేట్ చేసి వేస్తున్నాను. ఈ విధంగా మిక్స్ చేయొద్దు. దీన్ని మిక్స్ చేస్తే మొత్తం అలా మొత్తం పోద్ది. ఈ విధంగా వేసుకుంటే ఇది గట్టిపడుతుంది అన్నమాట. ఈ విధంగా చేసుకొని నేను పచ్చిమిర్చి యాడ్ చేయలేదు, వేస్తా. విధంగా కొన్ని మిర్చీలు తీసుకుని పైన వేసేస్తున్నా. యాక్చువల్ నేను ఇందాకడే దాంతోనే వేద్దామని మర్చిపోయాను. ఈ విధంగా వేసుకొని ఇప్పుడు నేను మూత పెట్టేస్తాను. ఒక 10 నిమిషాలు, ఒక 10 నుండి 15 నిమిషాల వరకు కూడా, అంటే ఆయిల్ పైకి వచ్చే వరకు కూడా దీన్ని ఉడికిస్తాను. ఆయిల్ అయితే మొత్తం పైకి వచ్చేసిందండి. కర్రీ అయిపోయింది ఆల్మోస్ట్. మధ్య మధ్యలో అంటే ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అన్నాను కదా, అలా వదిలేయకూడదు. పీతలు మనం ఇలా తిరగేసుకోవాలి.
ఎక్కువ అయితే వాటర్ వేయలేదు కాబట్టి మనం పీతల ముక్కలు ఇలా రివర్స్ చేసుకుంటూ ఉండాలి. ఇది ఎగ్, నేను వేసిన ఎగ్. మొత్తం ఆవిరి వచ్చేస్తుంది కెమెరాకి, సారీ. చూసారా, కర్రీ అయిపోయిందండి. ఇది మొత్తం ఆపేస్తా, కొత్తిమీర వేసేసి. ఉడికిపోయింది. కొత్తిమీర వేసి గార్నిష్ చేస్తా. కొత్తిమీర వేస్తాను. పీత మర్చిపోయాను, ఎగ్. పీతల కూర రెడీ అయిపోయిందండి. సవ్వాయి పీతలు, చుక్క పీతల కూర రెడీ అయిపోయింది. మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.